అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 14వ రోజు పారాయణం మనం విందాం. ఏకోనత్రింశతి అధ్యాయం ప్రారంభం చేసుకునే ముందు శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం శ్రీ మహాసరస్వత్యే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతీ నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి, ఓ మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చి నిన్ను అలసటపాలు చేసినటువంటి మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంటి లోపల విందారగించి నా యొక్క సర్వదోషాలను ఉపశమింప చెయ్యి అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి, ఓ రాజా, ప్రాణదాతను తండ్రి అని అంటారు. ఇప్పుడు నువ్వు నా యొక్క ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవను అయినావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ నీవు నాకన్నా నేను బ్రాహ్మణుడను మరియు తాపసుడను, నీకన్నా వయోవృద్ధుడిని అయినటువంటి కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే అనేటువంటి భావనతోటి నేను నమస్కారం చెయ్యలేదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చెయ్యడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చినటువంటి దూర్వాసుడు ఆ యొక్క సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. మరి కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ యొక్క పుణ్యగాథను చదివినా, చదివించినా, వ్రాసినా, వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమమైనటువంటి ఒక పదాన్ని పొందుతారు. మరి ఇది 29వ అధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని విని శౌనకాది మహామునులు, ఓ మహాభాగ, కలియుగ కల్మషగతులు, రాగాదిపాశయుక్త సమపారగ్రస్తులు అయినటువంటి సామాన్యులకి సునాయాసంగా లభించేటువంటి పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది? దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం అనేది కలుగుతుంది? మోహం దేని వలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయినటువంటి ఈ యొక్క కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయేటువంటి తెరువేమిటి అని అడిగారు. అందుమీదట సూతుడిలా చెబుతున్నాడు. మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటనా స్థానాల వల్ల, వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణువాంధకారమైనటువంటి కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం. నేను సమర్థుడిని కాను, సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్నటువంటి సారాంశాన్ని చెబుతాను వినండి అని విష్ణుభక్తి కన్నా తరుణోపాయం అనేది లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకదూతలై ఉంటారు. హరిప్రీతిగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనాదులను చేసేటువంటి వాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి యందుండి నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. కార్తీక వ్రతమును చేయనటువంటి వాళ్ళు కుల, మత, వయోలింగ భేదరహితంగా అంధతామిత్రం అనేటువంటి నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నది స్నానం చేసినటువంటి వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు, విష్ణులోకాన్ని చేరుతారు. కార్తీక స్నానము చేసి విష్ణువర్చన చేసినటువంటి వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ యొక్క వ్రతాచరణ చెయ్యనటువంటి వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మలు ఎత్తినటువంటి పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయినటువంటి ఈ వ్రతాచరణము ఉండగా హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయినటువంటి ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు.
సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షను పొందుతారు. దీపదానము, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధనఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలప్రదాలు. కార్తీకం 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైనటువంటి కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండు కూడా కలుగుతాయి. ఏవం శ్రీ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందు 30 అధ్యాయం సమాప్తం. అంటే 35వ అధ్యాయం అనేది మనం చెప్పుకున్నాం. మరి 14వ రోజు అంటే ఈరోజు నిషిద్ధములైనటువంటి ఏ వస్తువులు ఏమిటి? ఇష్టమైనటువంటి వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువు ఏదైతే ఉందో అది ఈరోజు నిషిద్ధం. ఉసిరి అనేటువంటి పదార్థం తినకూడదు. దానములు నువ్వులు, ఇనుము, దున్నపోతు లేక గేదె. పూజించాల్సినటువంటి యొక్క దైవం యముడు. జపించాల్సినటువంటి మంత్రం ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ అనేటువంటి ఒక మంత్రం. ఫలితం అకాల మృత్యువులు తొలగుట. మరి ఈ అధ్యాయంలో విష్ణువు ఆరాధన వల్ల మనకి ఎటువంటి యొక్క ఫలితం కలుగుతుంది? కార్తీక మాసం యొక్క వ్రతానుష్ఠానం వలన మరి ఎటువంటి యొక్క ఫలితాలు మనం పొందుతాము? దేనిని చేస్తే మనకు మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి కాబట్టి మరొక వీడియోలో మనం మరొక పురాణ అధ్యాయాన్ని, కార్తీక పారాయణాన్ని మనం తెలుసుకుందాం. సెలవు.